మనం ఈ సెషన్లో 18th జనవరి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని 1 by 1 చూద్దాం. మీరు బాగా చదువుకునే పిల్లలైతే గత సంవత్సరంలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవుతున్నట్లయితే మీకు లష్కర్స్ మాకీ గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇది మనం ఆల్రెడీ జూన్లో డిస్కస్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్, జూన్ 2022. అప్పుడు కూడా ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా ఎంచడం జరిగింది. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో చదువుకుంటాము. అండర్ ఎఫెక్ట్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ కంట్రీస్లో దీన్ని చదువుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. UNSC శాంక్షన్స్ కమిటీ 1267 అండ్ లిస్టింగ్స్ ప్రొసీజర్స్ అది కూడా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్. కాబట్టి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కనుక కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మరలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే కనుక నేను ఆన్సర్ ఇవ్వడానికి కమెంట్ సెక్షన్లోనే ట్రై చేస్తాను. సో ఇక్కడ ఉన్నటువంటి అబ్దుల్ రెహమాన్ మాకీ ఎవరు? ఇతను పంజాబ్లో ఉన్నటువంటి బహవాల్పూర్ ప్రావిన్స్లో పుట్టారు. మన ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్ కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో ఈయన పుట్టారు. నేషనాలిటీ పాకిస్తాన్. ఇతను డెప్యూటీ చీఫ్ ఆఫ్ లష్కర్-ఇ-తైబా. లష్కర్-ఇ-తైబా, జామత్-ఉద్-దావా అండ్ ఈ రెండు కూడా టెర్రరిస్ట్ అటాక్స్కి పాల్పడినటువంటి సంస్థలు అన్నమాట. సో దీనికి ఇతను చీఫ్. మరియు ఇతను హెడ్గా కూడా సర్వ్ చేశాడంట. ఎక్కడ? హెడ్ ఆఫ్ LET's ఫారెన్ రిలేషన్స్ డిపార్ట్మెంట్లో ఇతను హెడ్గా సర్వ్ చేయడం జరిగింది. మరియు షూరా అనేటువంటి గవర్నింగ్ బాడీలో కూడా మెంబర్గా ఇతను ఉన్నాడు. సో హీ ఈస్ చీఫ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్కి ఇతను బ్రదర్ ఇన్ లా అంటే బావ. కాబట్టి టెర్రరిస్టులకి ఒకరికొకరికి మంచిగానే సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. చక్కగా ఆ విధంగానే రిలేషన్స్తో పాటు ఇండియాని ఎలాగ బాదర్ చేయాలి అని కూడా వీళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి ఒకసారి చెప్తాను. ఇంతకుముందు 2022 జూన్లో చెప్పుకున్నట్లుగా ఇండియా అండ్ US రెండు కలిపి మాకి ఎ టాప్ LET లష్కర్-ఇ-తైబా మిలిటెంట్. హీఈస్ లష్కర్-ఇ-తైబా మిలిటెంట్. ఇతన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. మన UN సెక్యూరిటీ కౌన్సిల్స్ ఆల్-ఖైదా అండ్ ISIL ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవెంట్. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ Iraq and the Levant. He sanctions committee, which is also known as UNSC 1267 sanctions committee. 1267 అంటే UN కౌన్సిల్లో ఉన్నటువంటి రిజల్యూషన్ యొక్క నెంబర్. అది దానికన్నా పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. దాని గురించి తలబద్దలు కొట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు. సో మనం బేసిక్గా UN 1267 కమిటీ అంటే ఏంటి అని అంటే మనం చెప్పుకున్నట్లుగా ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ దాయేష్ ఆల్-ఖైదా శాంక్షన్స్ కమిటీ. 1267 అంటే ఏం చెప్పాను? దిస్ ఈస్ నథింగ్ బట్ అ రిజల్యూషన్ నెంబర్ విచ్ వాస్ టేకెన్ బై UN, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు తీసుకున్నటువంటి రిజల్యూషన్ నెంబర్ అనమాట. కానీ అప్పట్లో మనం జూన్లో US ప్లస్ ఇండియా ఇద్దరు కలిసి ప్రపోజల్ పెట్టారు కదా, దాని మీద చైనా టెక్నికల్ హోల్డ్ అనేది ఉంచింది. ఆ టెక్నికల్ హోల్డ్ అనేది ఉండడం వల్ల ఇతని పేరు వాంటెడ్ టెర్రరిస్ట్ పేరులో చేర్చలేదు. ప్రపోజల్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? ఇండియా అండ్ US. సో ఈ లిస్టింగ్ అనేది జరగముందు, అంటే ఈ లిస్టింగ్ అనేది జరగాలి అంటే కనుక UN మెంబర్స్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా దానికి ఆమోదం తెలపాలన్నమాట. ఇప్పుడు ఏమన్నా బిల్ పాస్ అవ్వాలి అంటే మన పార్లమెంట్లో కూడా ఏ విధంగా ఆమోదం తెలపాలో అలాగే ఎవరినైనా సరే టెర్రరిస్ట్గా ఉండాలి అని అంటే కనుక
సమస్త దేశాలు, ఈ యుఎన్ కౌన్సిల్లో ఉన్నటువంటి సమస్త దేశాలు అన్నీ కూడా ఆమోదం తెలపాలన్నమాట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ కంప్రైజెస్ ఆల్ పర్మనెంట్ అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యుఎన్ఎస్సి. ఇక్కడ టోటల్గా 15 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు, పర్మనెంట్ మెంబర్స్ అండ్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ కలిపి. 5 మెంబర్స్ ఏమో పర్మనెంట్, మిగతా 10 మెంబర్స్ ఏమో నాన్ పర్మనెంట్ అనమాట. సో ఈ మెంబర్స్ అందరూ కూడా ఆమోదం తెలిపితేనే ఆ మనిషిని మనము ఒక తీవ్రవాదిగా గుర్తించగలుగుతాం అనమాట. సో 1 to 6, 7 లిస్టింగ్స్ ఆఫ్ టెర్రరిస్ట్ ఇస్ ఆ గ్లోబల్ లిస్ట్ విత్ ఆ యుఎన్ఎస్సి స్టాంప్. దాని మీద స్టాంప్ అనేది యుఎన్ఎస్సి స్టాంప్ అనేది ఉండాలి. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఫుల్గా ఎక్కువ శాతం మంది అందరూ కూడా పాకిస్తానీ నేషనల్స్, దాంట్లో ఉండేటువంటి వాళ్ళు రెసిడెంట్స్, అంటే పాకిస్తాన్ దేశంలో నివసించేటువంటి వాళ్ళు. మరి యుఎన్ఎస్సి 1 to 6, 7 కమిటీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంట? ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1999 అండ్ ఇట్ ఈస్ స్ట్రెంథెన్డ్ ఆఫ్టర్ సెప్టెంబర్ 11th, 2001 అటాక్స్ గురించి మనకు తెలుసు కదా, ట్విన్ టవర్స్ పేల్చేశారు. ఆ అటాక్ తర్వాత ఇది ఇంకా బలపడింది. ఇంతకుముందు ఉన్నప్పటికీ కూడా ఈ కమిటీ ఈ అటాక్ తర్వాత ఇంకా బలపడింది. అప్పటి నుంచి కూడా ఆపరేషన్స్ అనేది ఇంకా కొంచెం సీరియస్గా జరిగించడం స్టార్ట్ చేస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు నో ఈ 15 మెంబర్స్ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరు అని చూసుకుంటే కనుక చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే అండ్ యుఎస్, ఇవన్నీ కూడా పర్మనెంట్ మెంబర్స్ అనమాట. మరి మిగతా 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారుతూ ఉంటారు, ఎలెక్టెడ్ ఫర్ 2-year terms బై ద జనరల్ అసెంబ్లీ. ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ అందరికి టైం పీరియడ్ కూడా 2 years వాళ్ళకి డ్యూరేషన్ ఉంటుంది. ఇప్పుడు మన యొక్క ఎమ్మెల్యే యొక్క పదవీ కాలం ఎంత అనంటే 5 years ఎలాగో, అలాగే యుఎన్ఎస్సి కమిటీలో ఉండేటువంటి నాన్ పర్మనెంట్ క్యాండిడేట్స్ యొక్క టెన్యూర్ కూడా 2 సంవత్సరాలు ఉంటుందన్నమాట. 2-year terms బై హూ ఆర్ ఎలెక్టెడ్ బై ద జనరల్ అసెంబ్లీ, సో ఇండియా ఈ 8th time అనమాట విచ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు యుఎన్ఎస్సి యాజ్ అ నాన్ పర్మనెంట్ మెంబర్. అండ్ 2021లో ఎన్నికైంది. 2022లో ఈ ఇష్యూ జరిగేటప్పటికి 8th time, మరి 2023లో 9th time అవుతుంది. 2021 7th time, 2022 8th time. సో నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ఎన్నుకునేటువంటి విధానం గురించి మనం డిస్కస్ చేసాం కదా. జనరల్ అసెంబ్లీ 5 నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ఎలెక్ట్ చేయడం జరుగుతుంది, అవుట్ ఆఫ్ 10 ఇన్ టోటల్. వాళ్ళ యొక్క టెన్యూర్ ఏంటి? 2 years అనమాట. సో 10 నాన్ పర్మనెంట్ సీట్స్ అనేవి రీజనల్ బేసిస్ మీద డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి వాట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ పీపుల్ ఆర్ లిస్టెడ్? దానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఎనీ మెంబర్ ద స్టేట్ కెన్ సబ్మిట్ అ ప్రపోజల్. వాళ్ళు ఒక ప్రపోజల్ని ఇన్వైట్ చేస్తారనమాట. అప్పుడు మనం ఒక ప్రపోజల్ వాళ్ళకి ఇచ్చినట్లయితే కనుక అది ఇండివిజువల్ గానో లేదంటే కనుక ఒక గ్రూప్ గానో ఒక ఎంటిటీ గానో మనం ఒక ప్రపోజల్ని ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు దాన్ని తీసుకొని యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అన్నది అది సెకండరీ విషయం. ఇలాగా సెలెక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో 1 to 6, 7 కమిటీ మీట్స్ యాజ్ రిక్వైర్డ్ విత్ అ నోటీస్ ఆఫ్ 4 working days. 4 days ముందు వాళ్ళకి నోటీస్ అనేది ఇచ్చినట్లయితే కనుక వాళ్ళు మీటింగ్కి అటెండ్ అవుతారు. డెసిషన్స్ అనేవి జరుగుతాయి. ఆ డెసిషన్స్ జరిగిన తర్వాత లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉండాలా లేదా అనేది డిసైడ్ చేస్తారనమాట. అంటే లిస్టింగ్ అండ్ డీలిస్టింగ్ అని అంటే వేరే వాళ్ళని లిస్ట్లో యాడ్ చేయడం, లేదంటే కనుక ఉన్నటువంటి వాళ్ళని లిస్ట్లో నుంచి తొలగించడం, దాన్ని డీలిస్టింగ్ అని అంటాం. సో డెసిషన్స్ ఆన్ లిస్టింగ్ అండ్ డీలిస్టింగ్ దే ఆర్ అడాప్టెడ్ బై కన్సెన్సస్ బేస్ మీద ఆ లిస్టింగ్ డీలిస్టింగ్ అనేది జరుగుతుంది. So proposal, it must include acts and or activities indicating like in the financing or planning, facilitating or preparing or perpetrating of acts or activities. So objection అనేది ఇక్కడ curtains for the proposal.
అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అని అంటే ఇప్పుడు ఎవరైనా అబ్జెక్షన్, ఇప్పుడు మనకు తెలిసే ఉంటుంది అబ్జెక్షన్ అనే అంటే అక్కడ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని అర్థం కదా. అలాగే అబ్జెక్షన్ అనేది ఉంటే కనుక ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని అర్థం. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ వార్తల్లో ముఖ్యంగా మనం అప్పుడు 2022లో జూన్లో లిస్టింగ్ అనేది పెట్టారు, వాళ్ళు ప్రపోజల్ అనేది చేశారు కానీ ఇంకా తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఈరోజు న్యూస్లో ఏం జరిగింది అని అంటే 18th జనవరి న్యూస్లో మనకి హెడ్లైన్స్లో ఫ్రంట్ పేజ్లో చూసుకున్నట్లయితే మనం మాకీ అబ్దుల్ రెహమాన్ మాకీ గురించి LUT JUD డెప్యూటీ చీఫ్ గురించి మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. సో 4 తీవ్రవాదుల్ని ఆ లిస్టింగ్లో పెట్టాలి. వాళ్ళలో టెక్నికల్ హోల్డ్ని చైనా ఇప్పటివరకు ఉంచినప్పటికీ కూడా ఆ టెక్నికల్ హోల్డ్ని తీసేసింది చైనాకి. ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది, ఎందుకు అని అంటే స్ట్రాటజిక్గా పొలిటికల్గా కానీ లేదంటే కనుక అధికారం కావాలి అనుకునే తీరుగా చూసినా కూడా చైనాకి పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం వల్ల, ఒక షీల్డ్ లాగా యాక్ట్ చేయడం వల్ల డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ కంట్రోల్ ఓవర్ ఆర్ కంట్రీ, ఇండియా మీద కంట్రోల్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి జూన్లో చైనా ప్లేసెస్ ఆ టెక్నికల్ హోల్డ్ ఆన్ అబ్దుల్ రెహమాన్ మాకీ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినటువంటిది ఇదే. అబ్దుల్ రెహమాన్ మాకీ అండ్ అబ్దుల్ రాఫ్ అస్గర్, ఈయన JEM డిప్యూటీ చీఫ్. ఆగస్ట్లో చైనా దీని మీద కూడా టెక్నికల్ హోల్డ్ అనేది ఉంచడం జరిగింది. మరి ఈ అబ్దుల్ రాఫ్ అస్గార్ మీద ఆ హోల్డ్ అనేది పెట్టక ముందు ఆ ప్రపోజల్ అనేది చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేది మనం చూసినట్లయితే కనుక ఇండియా అండ్ UNSCకి ప్రపోజల్ అనేది పెట్టడం జరిగింది అస్గార్ గురించి. తర్వాత సాహిద్ మొహమ్మద్, ఈయన LAT లీడరు, పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తే. చైనా ఇతని పేరు కూడా లిస్టింగ్లో అంటే టెర్రరిస్ట్ లిస్టింగ్లోకి వెళ్లకుండా టెక్నికల్ హోల్డ్ అనేది ఇతని పేరు మీద కూడా పెట్టింది. మరి ఈ యొక్క ప్రపోజల్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరు అని చూస్తే ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఈ యొక్క ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో మొహమ్మద్ని ఒక గ్లోబల్ టెర్రరిస్ట్గా పెట్టాలి అని చెప్పి ప్రపోజల్ పెట్టినప్పటికీ కూడా దానికి చైనా అబ్జెక్షన్ చెప్పడం జరిగిందనమాట. అంటే టెక్నికల్ హోల్డ్ అంటే మీరు నాకు ప్రాపర్ రీజన్స్ ఇవ్వండి, ప్రాపర్ రీజన్స్ నాకు మీరు ఇచ్చినటువంటి ప్రపోజల్ ఓకే, నేను దానికి యాక్సెప్ట్ చేస్తున్నాను, కానీ నేను కూడా దానికి ఆమోదం తెలపాలి అంటే నాకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి చైనా అనడం జరిగిందనమాట. అలా ఎందుకు, ఇట్ జస్ట్ వాంట్ టు యాక్ట్ యాజ్ అ షీల్డ్ టు పాకిస్తాన్కి డబ్బులు సప్లై చేయడం అంటే ఫండింగ్ ఇవ్వడంతో పాటు షీల్డ్గా కూడా చైనా అనేది ఉంటుంది, ఒక స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే. నెక్స్ట్ చూడాల్సింది ఏంటి అని అంటే మసూద్ అజార్ కూడా JEM చీఫే. ఇండియా మూవ్స్ అండ్ ఇండిపెండెంట్ టెర్రర్ డెసిగ్నేషన్ ప్రపోజల్. ఇప్పుడు వరకు చూసినప్పుడు అబ్దుల్ రాఫ్ అస్గార్ గురించి కానీ లేదంటే అబ్దుల్ రెహమాన్ మాకీ గురించి కానీ సాహిద్ మొహమ్మద్ గురించి కానీ ఇండివిజువల్గా కాకుండా వేరే కంట్రీతో ప్రపోజల్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మసూద్ అజార్ గురించి మాత్రం ఇండిపెండెంట్గా ఇండియా ప్రపోజల్ అనేది పెట్టడం జరిగింది. దాని మీద కూడా చైనా బ్లాక్ చేయడం జరిగింది, టెక్నికల్ బ్లాక్ అనేది ఉంచడం జరిగింది. మరి మసూద్ అజార్కి ఎందుకు టెర్రరిస్ట్ లిస్ట్లో పెట్టాలి అని అంటే 26/11లో జరిగినటువంటి ముంబై అటాక్ గుర్తే ఉంటుంది కదా మీకు. ఆ ముంబై అటాక్స్కి ప్లాన్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి సూత్రధారిగా ఎంచబడినటువంటి వ్యక్తి మసూద్ అజార్ అనమాట. ఇతని పేరుని తీవ్రవాదుల లిస్టులో ఉంచడానికి వ్యతిరేకంగా, అంటే మీరు ఇంకా నాకు కొన్ని సాటిస్ఫాక్టరీ పాయింట్స్ చెప్పినట్లయితే కనుక నేను మసూద్ అజార్ని టెర్రరిస్ట్ ప్లేస్లో ఉంచడానికి వీలుగా నేను అబ్జెక్షన్ని తీసివేస్తాను, కాబట్టి యూ హ్యావ్ టు గివ్ మీ సమ్ మోర్ పాయింట్స్ టు పుట్ హిమ్ ఇంటూ లిస్టింగ్ ఆఫ్ టెర్రరిస్ట్ అని చెప్పి చైనా హోల్డ్ పెట్టింది. తర్వాత 2016లో మనం చూసుకున్నట్లయితే ఇండియా సెకండ్ ప్రపోజల్ని పెట్టింది విత్ సపోర్ట్ ఆఫ్ UNSC మెంబర్స్, పర్మనెంట్ మెంబర్స్ అయినటువంటి US అండ్ UK అండ్ ఫ్రాన్స్ వాటి యొక్క సహాయంతో మరలా ఇంకొకసారి ప్రపోజల్ని పెట్టడం జరిగింది. పఠాన్ కోట్ అటాక్ తర్వాత దాన్ని కూడా చైనా బ్లాక్ చేసింది.
దానికి కూడా టెక్నికల్ హోల్డ్ అనేది పెట్టింది. తర్వాత 2017లో మనం చూసుకున్నట్లయితే సేమ్ కంట్రీస్ ఏవైతే ఆ యొక్క ప్రపోజల్ని పెట్టాయో మన యుఎన్ఎస్సి మెంబర్స్ అయినటువంటి యుఎస్, యూకే అండ్ ఫ్రాన్స్, దానితో కూడా ఇండియా మరలా థర్డ్ ప్రపోజల్ అనేది పెట్టడం జరిగింది. దాన్ని కూడా మరలా చైనా బ్లాక్ చేయడం జరిగిందనమాట. 2019లో పుల్వామా టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా briefs envoys of 25 countries to highlight Islamabad's role in promoting terrorism. ఇండియా ఆ టెర్రరిజంని ప్రమోట్ చేయడం విషయంలో ఇస్లామాబాద్ యొక్క రోల్ని పోర్ట్రే చేస్తూ అందరికి ఎగ్జిబిట్ చేస్తూ హైలైట్ చేసింది పుల్వామా అటాక్స్ తర్వాత, పుల్వామా టెర్రర్ అటాక్ తర్వాత. సో ఇండియా మూవ్స్ ఆ ఫోర్త్ ప్రపోజల్ అజార్ గురించి, మసూద్ అజార్ గురించి ఫోర్త్ ప్రపోజల్ అనేది పెట్టింది. తర్వాత 10 సంవత్సరాల తర్వాత, ఇది 2009లో స్టార్ట్ అయితే 2019లో మిగతా దేశాల యొక్క సాయంతో, వాళ్ళ యొక్క సావాసంతో, అంటే వాళ్ళ యొక్క అప్రూవల్తో 10 సంవత్సరాల తర్వాత మరలా ఫోర్త్ టైం అప్రూవల్ అనేది, అంటే ప్రపోజల్ అనేది పెట్టింది. 10 సంవత్సరాల తర్వాత చైనా 10 years తర్వాత ఆ బ్లాక్ అనేది మూవ్ చేసేసింది, ఆ టెక్నికల్ హోల్డ్ అనేది రిమూవ్ చేసింది అనమాట. సో ఇది సంగతి. ఇది 4 లిస్టింగ్లో ఇప్పుడు అబ్దుల్ రెహమాన్ మాకీని కూడా ఆ టెర్రరిస్ట్ లిస్ట్లో చేర్చడం జరిగింది కాబట్టి దట్స్ వై వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, ఇట్ ఈస్ యాక్చువల్లీ డిస్కసింగ్ అబౌట్ ఇల్లాజికల్ రిజెక్షన్ ఆఫ్ ఐడియా ఆఫ్ సౌత్ ఏషియా. ఇది సార్క్ నేషన్స్ వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్స్లో కొంత నిర్లక్ష్యత ఉంది. అంటే పాకిస్తాన్ని కంట్రోల్ చేయడం కానీ, తాలిబాన్ టేక్ ఓవర్ చేసినటువంటి ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేయడం కానీ, వీటి విషయంలో మన ఇండియా అంతగా, అంటే సార్క్ నేషన్స్ అనేవి అంతగా చురుకుతనం చూపించలేదు. కాబట్టి దాని గురించి మరలా ఒకసారి ఆలోచించాలి అని చెప్పి మన యొక్క రచయిత సుహాస్ని హేదర్ ఇక్కడ చాలా చక్కగా ఈ ఆర్టికల్ని రాయడం జరిగింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మీరు మరలా ఒకసారి ఆర్టికల్ని చదివినట్లయితే కనుక మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇల్లాజికల్ రిజెక్షన్ ఆఫ్ ఐడియా ఆఫ్ సౌత్ ఏషియా. దీనిని మనం జిఎస్ పేపర్ 2లో చదువుకుంటాము, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. మెయిన్స్లో కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ రీజనల్ గ్రూపింగ్ ఆఫ్ సౌత్ ఏషియా, దాంట్లో మనం ఈ టాపిక్ని చదువుకోవడం జరుగుతుందనమాట. సో ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే కనుక వరల్డ్ బ్యాంక్ చెప్తున్నట్టు ప్రకారం, అంటే వరల్డ్ బ్యాంక్ నిర్వహించినటువంటి ఒక స్టడీ ప్రకారం ఆల్మోస్ట్ 2 million people ప్రీమెచ్యూర్లీ దే డై ప్రీమెచ్యూర్లీ, అంటే ఒక ఏజ్ అనేది వచ్చిన తర్వాత చనిపోతే, 80 లేదంటే 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతే కనుక మంచి వృద్ధాప్యంలో వాళ్ళు చనిపోయారు అని చెప్తారు. డైయింగ్ ప్రీమెచ్యూర్లీ అంటే కనుక దాన్ని మనం వయసుకి రాకముందే చనిపోతే దాన్ని డైయింగ్ ప్రీమెచ్యూర్లీ అని అంట. సౌత్ ఏషియాలో దాదాపు 2 million people చనిపోయారు గత సంవత్సరంలో అని చెప్పి వరల్డ్ బ్యాంక్ నిర్వహించినటువంటి స్టడీలో తేలింది. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ పార్టికులేట్ మ్యాటర్ కాన్సన్ట్రేషన్ 9 out of 10 అంటే టాప్ వరల్డ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ సివియర్లీ అఫెక్టెడ్ బై ద ఎయిర్ పొల్యూషన్ and it belongs to many of the countries, they belong to South Asia. Many of the countries they belong to South Asia. So a pollution ఏదైతే ఉందో, the pollution which is regardless where it originates, అది వాటర్ నుంచి వచ్చినా లేదంటే ఎయిర్ నుంచి వచ్చినా కానీ పొల్యూషన్ ద్వారా మరణించినటువంటి వాళ్ళు ఇంతమంది. సో ఇంపాక్ట్ అనేది వన్స్ ప్రిస్టిన్ టూరిస్ట్ డెస్టినేషన్స్ని కూడా, ప్రిస్టీన్ అంటే ఎక్కువగా వచ్చేటువంటి టూరిస్ట్ డెస్టినేషన్స్ని కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి మన యొక్క ఆర్టికల్ యొక్క సారాంశం. సో ఇట్ ఈస్ ఫౌండ్ దాట్ యావరేజ్ పార్టికులేట్ మ్యాటర్ అనేది 2.5 కాన్సన్ట్రేషన్లో ఉంది ఫ్రమ్ 2018 to 2020. In Bhutan, it was 3 times which was prescribed by WHO.
which was prescribed by WHO. We can see that here. So that is what our what we call our author is saying. Similarly, in Maldives also, in the middle of January 2023, ఇప్పుడు మనం ఆల్రెడీ జనవరి 18లో ఉన్నాం కాబట్టి మిడిల్ ఆఫ్ జనవరి అని చెప్పి ఈజీగా అనొచ్చు. కాబట్టి మాల్దీవ్స్ మెటీరియాలజికల్ సర్వీస్ కూడా ఏం చెప్తుంది అని అంటే, విండ్స్ ఫ్రమ్ ద హిమాలయన్ ఫుట్ హిల్, అక్కడ నుంచి వచ్చేటువంటి స్మాగ్ ఏదైతే ఉందో అది కూడా 60% విజిబిలిటీని తగ్గించింది. దేనికోసం? బికాస్ ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్. సో ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ద సక్సెస్ స్టోరీస్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ దాట్ ఏషియన్ అని అంటే దీని ఫుల్ ఫామ్ ఏంటి? అసోసియేషన్ ఆఫ్ ఏషియన్ నేషన్స్. దీన్ని మనం సింపుల్గా ఏషియన్ అని అంటున్నాం అనమాట. సో ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, యూరోపియన్ ఆల్పైన్ కంట్రీస్, చైనా, ఇవన్నీ కలిసి కూడా they have to bring up some solution for this air pollution problem as a whole region. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు వరకు మనం చూసుకున్నటువంటి ఈ ప్రదేశాలు అన్నీ కూడా సౌత్ ఏషియా రీజన్లో ఒక ప్రాంతంగా ఫామ్ అయ్యి ఈ ఎయిర్ పొల్యూషన్కి అగేనెస్ట్గా ఒక తీర్మానం తీసుకోవాలి. తీర్మానం తీసుకున్నట్లయితేనే ఈ ఎయిర్ పొల్యూషన్ని మనం తగ్గించగలం అని చెప్పి చెప్తుంది. సో రిపోర్ట్స్ ఏం రికమెండ్ చేస్తున్నాయంట? ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ ఆల్ అదర్ సౌత్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కోఆపరేటివ్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడడం స్టార్ట్ చేసినట్లయితే కనుక ఎయిర్ షెడ్ మేనేజ్మెంట్ గురించి మనం ఒక సపరేట్ సెషన్ అనేది చేసుకుందాము. ఎయిర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే ఎయిర్ క్వాలిటీని ఇంక్రీజ్ చేసే విధంగా ఈ ఎయిర్ షెడ్ మేనేజ్మెంట్ని ఇనిషియేట్ చేయాలి అని చెప్పి తీర్మానం తీసుకోవాలి. దానికి రీజనల్ కోఆపరేషన్ అనేది అవసరం. అంటే ఇండియాకి, బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఎస్ వీఆర్ నాట్ ఇన్ గుడ్ టర్మ్స్. పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటే బంగ్లాదేశ్తో కొంచెం మంచి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్తో ఉన్నటువంటి సంబంధాలు బాగోలేకపోయినా కానీ ఎయిర్ పొల్యూషన్ అనేది అన్ని ప్రాంతాలకి చెందినటువంటి ఒక తీవ్రమైన సమస్య కాబట్టి కోఆపరేటివ్ మేనేజ్మెంట్ ద్వారా, ఎయిర్ షెడ్ మేనేజ్మెంట్ ద్వారా ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి ఒక ప్లాన్ అనేది చేయాలి. కోఆపరేటివ్ మేనేజ్మెంట్ అనేది అవసరం అని చెప్పి ప్రపోజల్ అనేది పెట్టాలి. సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సచ్ మెకానిజం it shows a rejection of South Asia idea, seeing itself as a geographical unit. ఇది ప్రాపర్గా కోఆపరేషన్ అనేది లేకపోవడం వల్ల, సరిగ్గా సంబంధ బాంధవ్యాలు అనేవి లేకపోవడం, మంచి మెకానిజం అనేది లేకపోవడం వల్ల ఇది ఒక ప్రాంతంగా, ఒక జియోగ్రఫికల్ యూనిట్గా దీన్ని చూడాలి అనేటువంటి ఆలోచన కూడా మన నేషన్స్కి రావట్లేదు. కాబట్టి అందరూ మెంబర్స్ ఉన్నటువంటి దీంట్లో సార్క్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ ఆఫ్ 77 కంట్రీస్ వాళ్ళంతా కూడా నెగోషియేషన్స్ని తీసుకురావాలి. ఎక్కడ? COP27 షామ్ ఎల్ షేక్ COP27లో ఒక తీర్మానం అనేది తీసుకోవాలి. ఈ 77 కంట్రీస్ అన్నీ కూడా కలిపి అని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ఆర్టికల్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. మీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చదవండి, చాలా క్లియర్గా ఉంది. ప్రతి ఒక్క చిన్న విషయం కూడా చాలా క్లియర్గా రాశారు మన ఆథర్. సో సార్క్ నేషన్స్ ఏరియా ఆఫ్ కోఆపరేషన్స్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుకోవాలి. అదర్ థింగ్స్ విచ్ కమ్స్ అండర్ ద సార్క్ నేషన్స్ విచ్ దే డిస్కస్ అండ్ మేక్ డెసిషన్స్ ఆన్ ఆర్ అబౌట్ అగ్రికల్చర్ అండ్ బయోటెక్నాలజీ, ట్రేడ్ అండ్ ఫైనాన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ అండ్ మీడియా, tourism and social development,
కల్చర్, ఎడ్యుకేషన్ అండ్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్. సో మనం డిస్కస్ చేసేటువంటి ఈ ఎయిర్ పొల్యూషన్ ఇష్యూ అనేది ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగంలో వస్తుందన్నమాట. సో ఇవి అన్నీ కూడా సార్క్ నేషన్స్. సార్క్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? కాఠ్మండు, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ నేపాల్లో ఉంది. సో ఈ అసోసియేషన్ అనేది ఎక్కడ ఫామ్ అయింది? ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ December 8, 1995. మిగతా ఇష్యూస్ ఏమున్నాయి అని చెప్పి మనం చూసుకున్నట్లయితే క్లైమేట్ క్రైసిస్ అనేది ఒక్క ఇష్యూ మాత్రమే కాదు. సౌత్ ఏషియా ఫెయిల్ టు బిల్డ్ అ ప్లాట్ఫామ్, ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేయడం ఆదమర్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ జియోపాలిటికల్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ పుష్ towards the what we call regional cooperation or working together. ఇప్పుడు మనం యుక్రెయిన్ వార్ తీసుకున్నట్లయితే కనుక యుక్రెయిన్ వార్ వల్ల మన ప్రైసెస్ అనేవి హైక్ అయింది. అన్నీ కూడా ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. ఎనర్జీ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, ఫర్టిలైజర్స్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, గ్రెయిన్స్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఆ విధంగా చూసుకున్నా కానీ ఇది కూడా ఒక విషయం కన్సిడర్ చేయాల్సినటువంటి విషయం. నెక్స్ట్ విషయం తీసుకున్నట్లయితే కనుక గ్లోబల్ ఎకనామిక్ రెసెషన్, గ్లోబల్ ఎకనామిక్ రెసెషన్ ఇది కూడా ఒక విషయం. తర్వాత పెరుగుతూ తగ్గుతూ ఉన్నటువంటి ధరల గురించి కూడా మన సార్క్ నేషన్స్ అన్నీ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నట్లయితే కూడా ఈ గ్లోబల్ ఎకనామిక్ రెసెషన్కి సంబంధించినంత వరకు కూడా డెసిషన్ అనేది తీసుకోవచ్చు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరియంట్స్ అనేవి COVID-19 వల్ల వస్తూనే ఉన్నాయి. మరి ఆ వేరియంట్స్ అనేవి వస్తూ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా వాటిని ఎదుర్కోవడానికి కూడా మనం సిద్ధపడి ఉండాలి. దాని గురించి కూడా ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి. తర్వాత టెర్రరిజం అనేది ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఎక్కువ అవుతుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ టేక్ ఓవర్ అనేది జరిగింది. వీ నో దట్ తాలిబాన్ టేక్ ఓవర్ జరిగిన తర్వాత చాలా హృదయ విదారకమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి జరిగినాయి. ఫుడ్ లేకుండా, లేదంటే స్త్రీల మీద అఘాయిత్యాలు జరగడం, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలే. కాబట్టి ఈ విషయం గురించి కూడా ఆలోచించాలి. నెక్స్ట్ రష్యా ఇన్వేషన్ అనేది నాటో శాంక్షన్స్ ఏమేమి? ట్రేడ్ బ్యాన్స్, వెపన్, స్టాక్ పైలింగ్, ఇవన్నీ కూడా ఈ ఇష్యూస్ గురించి కూడా రష్యాస్ ఇన్వేషన్ గురించి కూడా మనము డిస్కస్ చేయాల్సి ఉంది. మనము అనంటే నువ్వు నేను కాదు, సార్క్ నేషన్స్ ఇవి అందరూ కలిసి డిస్కస్ చేసి తీసుకోవాల్సినటువంటి డెసిషన్ అన్నమాట. కాబట్టి దిస్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ దట్ షుడ్ బి అడ్రస్డ్. సో యునైటెడ్ సౌత్ ఏషియా అది ఎనర్జీ కార్టెల్ కమాండింగ్ పొజిషన్లో దాన్ని స్థిరపరచుకున్నప్పటికీ కూడా అది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే క్రూడ్ డిపెండెన్సీస్ మినహాయించి ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో దే ఆల్ టుగెదర్ బై మోర్ దెన్, ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది, ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది, దే ఆల్ టుగెదర్ అన్నీ కలిపి కూడా 50% లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ని అంటే LPGని తీసుకోవడం జరుగుతుంది త్రూ ద స్పాట్ మార్కెట్. సో దిస్ షోస్ ద వల్నరబిలిటీ ఆఫ్ ద రీజన్ అబౌట్ ద గ్లోబల్ ఎనర్జీ ట్రెండ్స్. గ్లోబల్ ఎనర్జీ ట్రెండ్స్లో వల్నరబిలిటీని వ్యక్తపరిచే విధంగా బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్ యొక్క ఫ్యూయల్ పర్చేసింగ్ అనేది ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియా, పాకిస్తాన్ they have not held a bilateral or regional talks on terrorism. మన మధ్య ఎప్పుడు ఉన్నటువంటి ఇష్యూ టెర్రరిజం. దీనికి సంబంధించినంత వరకు కూడా రీజనల్ టాక్స్ అనేవి పెట్టలేదు. సో బికాస్ despite that fact they have discussed it at UN and SCO. They have also exchanged some kind of or a part of SCO regional anti-terrorist structures. regional anti-terrorist structures. So these are the things. మరి ఈ ప్రపోజల్ అనేది మనం పెట్టలేదు, టెర్రరిజం గురించి డిస్కస్ చేయలేదు. కానీ ఇండియా ప్రపోజల్ పెట్టినప్పటికీ కూడా పాకిస్తాన్ రెఫ్యూజ్ చేసింది. దేని విషయంలో? పాకిస్తాన్ రెఫ్యూజల్ టు టాక్ to India with the which is detrimental itself. So South Asia Energy Grid through BBIN
గ్రూపింగ్. BBIN అంటే ఏంటి? బి బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్. ఇవన్నీ కూడా BBINలో ఉన్నటువంటి నేషన్స్. దీంట్లో నుంచి భూటాన్ అనేది బయటికి వచ్చేసింది. ప్రాబబ్లీ శ్రీలంక ఆల్సో కమ్స్ అండర్ దిస్. సో భూటాన్ బయటికి వచ్చినప్పుడు కూడా స్టిల్ దే ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ BBIN. సో ఎనర్జీ గ్రిడ్, సౌత్ ఏషియా ఎనర్జీ గ్రిడ్ గురించి మాట్లాడడానికి ట్రై చేసినా కూడా పాకిస్తాన్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి పాకిస్తాన్ని మినహాయించేసి BBIN అని చెప్పి ఫామ్ అవడం జరిగింది. సౌత్ ఏషియా ఎనర్జీ గ్రిడ్ అనేది ఫామ్ అవడం జరిగింది. మరి రీజనలైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? రీజనలైజేషన్ అనేది ఎందుకు జరగాలి? దాని గురించి మనం చూసుకున్నట్లయితే కనుక పోలరైజేషన్ అనేది పెరుగుతుంది. క్లైమేట్ క్రైసిస్ గురించి మనం మాట్లాడుకున్నాము. మరియు రిసోర్సెస్ యొక్క స్కేర్సిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. మిగతా కంట్రీస్ అన్నీ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా రీజనలైజేషన్ యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించాలి. ఇంపార్టెన్స్ అనేది గ్రహించినప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా స్టెప్స్ అనేవి తీసుకోవాలి. తర్వాత రీజనల్ ట్రేడ్ అనేది ప్రజెంట్ సినారియోస్లో హాఫ్ ఆఫ్ ద గ్లోబల్ ట్రేడింగ్ అనేది ఎక్కువ, హాఫ్ ఆఫ్ ద గ్లోబల్ ట్రేడింగ్ కన్నా ఇంతకుముందు జరిగేదానికన్నా ఎక్కువ జరుగుతూ ఉంది. సో రీజనల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రీజనల్ అగ్రిమెంట్స్ అంటే మనం డిస్కస్ చేయాల్సింది ఫస్ట్ యూరోపియన్ యూనియన్, రీజనల్ అగ్రిమెంట్స్ యూరోపియన్ యూనియన్, తర్వాత యూరేషియన్ ఎకనామిక్ యూనియన్, తర్వాత యునైటెడ్ స్టేట్స్ మెక్సికో, కెనడా అగ్రిమెంట్. దీన్ని మనం సింపుల్గా USMCA అని అనొచ్చు. తర్వాత కోఆపరేషన్ ఆఫ్ అరబ్ స్టేట్స్, దీనికి కూడా ఒక సంస్థ అనేది ఉంది. దాన్ని మనం AFCFTA అని అంటున్నాం. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి విచ్ ఇస్ అ కోఆపరేషన్ కౌన్సిల్ ఫర్ అరబ్ స్టేట్స్ ఆఫ్ గల్ఫ్, ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ area. This is full form of this AFCFTA. So however, South Asia, it has extended from Himalayas and to Hindu Kush, which is located in the northern side of Indian Ocean, which is mana Indian Ocean ekkudundi, ikkudundi kada, ఇది సౌత్ సైడ్, విచ్ ల్యాక్స్ అ స్ట్రాంగ్ రీజనల్ ఫోరం. సో దీనికి మనం ఫైనల్గా కంక్లూషన్గా ఏం చెప్పాలి అని అంటే వే ఫార్వర్డ్ అనుకోవచ్చు, లేదంటే కనుక వే అహెడ్ అని అనుకోవచ్చు. ఏం చేయాలి? ఇండియా షుడ్ ఆల్వేస్ కన్వీన్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద రీజనల్ డైలాగ్. ఇది యుక్రెయిన్ వార్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. యుక్రెయిన్ వార్ గురించి చాలాసార్లు మనం ఎడిటోరియల్ డిస్కస్ చేసినప్పుడు, లేదంటే కనుక కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినప్పుడు యుక్రెయిన్ వార్ మీద ఇండియా తన యొక్క మాటని తెలియజేయలేదు, ఏ విధంగా కూడా తన యొక్క ఆలోచనను తెలియజేయలేదని చెప్పి మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇండియా షుడ్ కన్వీన్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దట్ రీజనల్ డైలాగ్ విచ్ షుడ్ డిస్కస్ అబౌట్ దిస్ యుక్రెయిన్ వార్, అండ్ ఇట్ షుడ్ ఆల్సో include this Ukraine war in G20 agenda. G20ని మనం చైర్ చేస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని ఒక ప్లాట్ఫామ్గా వాడుకొని మన రీజనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మిగతా దేశాలతో డిస్కస్ చేసి మంచి కోఆపరేషన్ అనేది, రీజనల్ కోఆపరేషన్ అనేది పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో సిమిలర్ ఆపర్చునిటీస్ అనేది, రీజనల్ కోఆపరేషన్ అనేది దేంట్లో అవసరం? నెక్స్ట్ హెల్త్ సెక్టార్లో అవసరం. మిగతా దేశాల్లో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి వైద్య సదుపాయాలు మన దేశంలో లేవు. ఆ విధంగా కూడా రీజనల్ కోఆపరేషన్లో మన మీటింగ్లో మనం
తెలియజేసినట్లయితే కనుక ఆ పరంగా కూడా మన హెల్త్ సెక్టార్ పరంగా డిస్కషన్ అనేది జరిగితే మంచి ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉంది. సో కాపీరైట్ వేవర్స్కి గురించి కానీ లేదంటే మెడికల్ ప్రోడక్ట్స్ గురించి కానీ ఆ యొక్క పేటెంట్ వేవింగ్ అనేది జరిగితే కనుక మనము గ్లోబల్గా ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. హెల్త్ సెక్టార్ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి ఇంపార్టెంట్ అజెండాస్ ఏవైతే ఉన్నాయో మన హెల్త్ సెక్టార్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. నెక్స్ట్ ఎనర్జీ, ఉమెన్ రైట్స్, నెక్స్ట్ సెక్యూరిటీ, టెర్రరిజం, ఇవన్నీ కూడా రీజనల్ ఆస్పెక్ట్స్లోనే మనం కన్సిడర్ చేసినట్లయితే కనుక టాప్ లీడర్షిప్ ఇంటర్వెన్షన్ లేకుండా లేదంటే టాప్ లీడర్షిప్ పార్టిసిపేషన్ అనేది లేకుండా ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో అది తీరేటువంటి అవకాశం లేదు. రీజనల్ కోఆపరేషన్ అనేది పెరిగితే ఇండియా పాకిస్తాన్ మధ్యలో చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. దాదాపు 70% ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి అని చెప్పి స్టడీ చెప్తుంది. So this is about our article, and the next article it is discussing about the GST to states. GST states సంబంధించినంత వరకు కూడా ఎలాగా ఒక రకమైనటువంటి బాధని అనుభవించాల్సి అంటే ఒక నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఈ సెంటర్ స్టేట్స్కి మధ్య ఎలాగా ఈ జిఎస్టీ ఫండింగ్ అనేది జిఎస్టీ ట్యాక్స్ అనేది డివైడ్ అవుతుంది అనే దాని గురించి మనకి బేసిక్ అవగాహన అనేది ఉంటే కనుక మనకి ఈ ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. సో ఏ కేస్ ఫర్ రీఅసైనింగ్ జిఎస్టీ టు స్టేట్స్ అనేది ఇది మనం GS3లో చదువుకుంటాము. GS3 ఇండియన్ ఎకానమీ, GS3 ఇండియన్ ఎకానమీలో దీన్ని మనం చదువుకుంటాం. సో దీంట్లో మన అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఇది మన మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్టికల్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ అండ్ మెజర్స్ టు అడ్రస్ ఇట్. వర్టికల్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ గురించి మనకి అర్థమై ఉండాలి. ఇది మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. VFI. సో నెక్స్ట్ ఈ వర్టికల్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ అనేది యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్యలో సంభవిస్తూ ఉంది. సో యూనియన్కి ఎక్కువగా ట్యాక్స్ పవర్స్ అనేవి ఉంది, అది మనకు తెలిసినటువంటి విషయమే. స్టేట్స్ కన్నా కూడా యూనియన్కి ఉన్నటువంటి ట్యాక్స్ పవర్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క స్టేట్స్ యొక్క ఎక్స్పెండిచర్ అంతా కూడా ఆ ఎక్స్పెండిచర్ భారం అంతా కూడా స్టేట్సే మోసుకోవాల్సి వస్తుంది. సో అది మన యొక్క మెయిన్ పాయింట్. నెక్స్ట్ it is responsible for the finance commission to correct this imbalance. ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో దానికి ఫైనాన్స్ కమిషన్ ఇంటర్వెన్షన్ అనేది కూడా అవసరం. ఈ స్టేట్స్ మీద పడేటువంటి ఆ ఎక్స్పెండిచర్ భారం అనేది తగ్గించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మన రచయిత మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక రాజసేతు దురాయ్, హీ ఈస్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇక్కడ మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ కంటెక్స్ట్ చూసుకుంటే కనుక జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కంటెక్స్ట్లో ద స్టేట్ అండ్ యూనియన్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో జిఎస్టీ అనేది అన్ని కమోడిటీస్ మీద 50% ఆన్ ద సెంట్రల్ జిఎస్టీ అండ్ 50% యాజ్ స్టేట్ జిఎస్టీ అని చెప్పి యాడ్ చేశారు. మనం ఏ కమోడిటీస్ కొన్నా కూడా 50% సెంట్రల్ జిఎస్టీ అని తర్వాత 50% స్టేట్ జిఎస్టీ అని చెప్పి మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మనం ఏదన్నా కొనాలి అంటే దాని మీద కంపల్సరీగా ఆ బిల్లు మీద ఇది మనం చూసే ఉంటాం. తర్వాత ఆన్ ఇన్నర్ స్టేట్ ట్రేడ్లో కూడా ఇది మనం చూడొచ్చు. 50% దేర్ ఇస్ అన్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ విచ్ ఇస్ ఇన్ షార్ట్ వీ కెన్ కాల్ దట్ యాజ్ IGST. on interstate trade, which is 50% of it goes to the final destination which is nothing but the union government. So states, they do not have that power to unilaterally change the taxes because of the GST. సెంట్రల్ గవర్నమెంట్కే సమస్త అధికారాలు అనేవి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ గురించి మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. సెంటర్ ట్యాక్సెస్, స్టేట్ ట్యాక్సెస్ గురించి మనం డివైడ్ చేసుకుంటే సెంటర్ ట్యాక్సెస్లో డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్లో ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్సెస్లో ఏమేమి వస్తాయి? ఇన్కమ్ ట్యాక్స్ అదర్ దెన్ ద అగ్రికల్చర్ ఇన్కమ్,
కార్పొరేషన్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ విచ్ కమ్స్ అండర్ ద సెంటర్ ట్యాక్స్. హియర్ ఇఫ్ వి సీ స్టేట్ ట్యాక్సెస్లో మనం చూసుకున్నట్లయితే కనుక ట్యాక్సెస్ ఆన్ అగ్రికల్చర్ ఇన్కమ్, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అదర్ దెన్ ద అగ్రికల్చర్ ఇన్కమ్ ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్గా సెంటర్కి వెళ్తే, ఇక్కడ ట్యాక్సెస్ ఆన్ ద అగ్రికల్చర్ ఇన్కమ్ యాజ్ అ డైరెక్ట్ ట్యాక్స్ ఇట్ ఈస్ కమింగ్ టు స్టేట్ గవర్నమెంట్, స్టేట్ ట్యాక్సెస్లోకి వస్తుంది. తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ కమ్స్ ద కస్టమ్ డ్యూటీస్, నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీస్ ఆన్ టొబాకో అండ్ అదర్ గూడ్స్ ఎక్సెప్ట్ ద ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్, మెడిసిన్స్లో వాడేటువంటి ఆల్కహాల్ కాకుండా మనుషులు తాగేటువంటి ఆల్కహాల్ అంతా కూడా దీనిలోకి రాదనమాట. ఇది ఎక్కడొస్తుంది మరి, ఇట్ కమ్స్ అండర్ ద స్టేట్. తర్వాత సర్వీస్ ట్యాక్స్ విచ్ ఇస్ వయా కాన్స్టిట్యూషనల్ 88th అమెండ్మెంట్ యాక్ట్ 2023. తర్వాత ట్యాక్సెస్ ఆన్ ద క్యాపిటల్ వాల్యూ ఆఫ్ ద అసెట్స్. తర్వాత ఎస్టేట్ డ్యూటీ ఇన్ రెస్పెక్ట్ టు ద ప్రాపర్టీ అదర్ దెన్ ద agriculture land. Next, terminal taxes on goods or passengers carried by railways, sea route అంటే షిప్స్లో ప్రయాణించినట్లయితే కనుక, ఎయిర్ అంటే ప్లేన్స్లో ప్రయాణించినట్లయితే కనుక ట్యాక్సెస్ ఆన్ ద రైల్వే ఫేర్స్ అండ్ ఫ్రైట్స్, ట్రైన్స్లో ప్రయాణిస్తే కనుక ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్గా సెంటర్ ట్యాక్సెస్లో ఉన్నాయి. తర్వాత ట్యాక్సెస్ ఆన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజెస్, స్టాక్స్ ఎక్స్చేంజ్లో జరిగేటువంటి ట్యాక్సెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద లివై చేయబడినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో అది కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్గా సెంట్రల్ ట్యాక్స్ పరిధిలోకి వస్తుందన్నమాట. అండ్ ఫ్యూచర్ మార్కెట్స్ కూడా మన ఇండైరెక్ట్ ట్యాక్స్ లాగా సెంటర్ ట్యాక్సెస్లోకి వస్తుంది. మరి ఇక్కడ చూద్దాము స్టేట్ ట్యాక్సెస్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయని. ట్యాక్స్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ సేల్ చేయడంలో. నెక్స్ట్ డ్యూటీస్ ఇన్ రెస్పెక్ట్ టు సక్సెషన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్, ఇప్పుడు ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి ల్యాండ్ అనేది మనం రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ చేస్తున్నందుకు మనం ఒక కొంత అమౌంట్ కడతాం, ₹1 కడతాము, ₹10 కడతాము. ఆ ₹10 కట్టేది మన స్టేట్ ట్యాక్సెస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఎస్టేట్ డ్యూటీ ఇన్ రెస్పెక్ట్ టు ద అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ టైంలో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్లో వచ్చేటువంటి మనీ కూడా అది స్టేట్ తీసుకోవచ్చు. తర్వాత ట్యాక్సెస్ ఆన్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్, మినరల్ రైట్స్ అండ్ వెహికల్స్ అండ్ టోల్స్కి కూడా దే ఆల్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ డ్యూటీస్ ఆన్ ఎక్సైజ్ ఆఫ్ ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, ఇక్కడ హ్యూమన్ కన్సంప్షన్ కోసం ఉపయోగించేటువంటి ఆల్కహాల్ మీద ఉన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీస్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఇట్ డైరెక్ట్లీ గోస్ టు స్టేట్ ట్యాక్సెస్. సో నెక్స్ట్ ట్యాక్సెస్ ఆన్ ద ఎంట్రీ ఆఫ్ గూడ్స్ ఇంటూ లోకల్ ఏరియా ఫర్ కన్సంప్షన్, గూడ్స్ మీద వేసేటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో లోకల్ కన్సంప్షన్లో అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ వాటి గురించి కాదు, ఏవైనా గూడ్స్ ఆ అంతర్రాష్ట్రంలోనే ఏవైనా ట్రాన్సాక్షన్స్ జరిగితే కనుక దాని మీద ఉన్నటువంటి ట్యాక్సెస్ కూడా స్టేట్స్ పరిధిలోనే వస్తుంది. తర్వాత ట్యాక్సెస్ ఆన్ కన్జంప్షన్ ఆర్ సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అమ్మినా లేదంటే కనుక ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకున్న దాని మీద విధించేటువంటి ట్యాక్సెస్ కూడా స్టేట్ పరిధిలోకి వస్తాయి. తర్వాత గూడ్స్ అండ్ ప్యాసింజర్స్ దే హ్యావ్ క్యారీడ్ బై రోడ్ ఆర్ ఇన్లాండ్ వాటర్వేస్, దాని మీద వచ్చేటువంటి ట్యాక్సెస్ కూడా ఈ స్టేట్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం బస్సులో ప్రయాణించినా లేదంటే టోల్ ఫీజెస్ ఏమైనా పే చేస్తూ ఉన్నా కానీ ఆ ట్యాక్సెస్ కూడా స్టేట్ గవర్నమెంట్కే వెళ్తాయి. తర్వాత ప్రొఫెషన్స్ ద్వారా, ట్రేడ్స్ ద్వారా, కాలింగ్స్ ద్వారా, ఎంప్లాయ్మెంట్స్ ద్వారా ట్యాక్సెస్ ఏవైతే వస్తాయో ఆ ట్యాక్సెస్ కూడా స్టేట్ తీసుకోవచ్చు. తర్వాత లగ్జరీస్ అంటే బేసిక్ నీడ్స్కి మించి నువ్వు ఎక్స్ట్రా ఏం కొనుక్కున్నా కానీ, ఇప్పుడు బేసిక్ నీడ్ అనేది మనం శాండ్రోజింగ్ కార్ తీసుకున్నామంటే కనుక లగ్జరీ BMW కారు, సెడాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లగ్జరీ కార్స్ కింద వస్తాయి అన్నమాట. సో దాని మీద విధించినటువంటి ట్యాక్సెస్ కానీ లేదంటే ఎంటర్టైన్మెంట్ మీద విధించినట్టు ట్యాక్సెస్, అమ్యూజ్మెంట్ పార్క్స్ ద్వారా వచ్చేటువంటివి, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, క్యాసినోస్లో వాళ్ళు పే చేసేటువంటి ట్యాక్సెస్ అన్నీ కూడా స్టేట్ తీసుకోవచ్చు. రేట్స్ ఆన్ స్టాంప్ డ్యూటీ కూడా మన స్టేట్ తీసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్. ఇది ఒక
జస్ట్ అండర్స్టాండింగ్ కోసమే. ఇది మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే కనుక మీరు కంపల్సరీగా చదవాల్సిందే. మరి ఒకసారి మీరు సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ పాలిటీలో చాలా ఇంపార్టెంట్, అది మీరు చదవాలి. మనం ఇక్కడ ఎకానమీకి సంబంధించినటువంటి జిఎస్టీని డీల్ చేస్తూ ఉన్నాం. ఎకానమీ ప్లస్ పాలిటీని ఇంటర్లింక్ చేసుకుంటూ మీరు ఇక్కడ చదువుకోవాలి, అది మీరు గమనించాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి ఆర్టికల్ 268 నుంచి 293 వరకు కూడా మనం చూడొచ్చు. పార్ట్ 12లో ఇట్ డీల్స్ విత్ ద ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. తర్వాత ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ విచ్ ఆర్ లివైడ్ బై యూనియన్ బట్ కలెక్టెడ్ అండ్ అప్రోప్రియేటెడ్ బై ద స్టేట్స్. ఈ స్టాంప్ డ్యూటీస్ అని, డ్యూటీస్ ఆన్ ఎక్సైజ్ అనేవి ఏవైతే ఉన్నాయో అకార్డింగ్ టు ఆర్టికల్ 268 మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్స్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద టాయిలెట్ వి యూస్ బట్ ద ప్రిపరేటరీ ఐటమ్స్ అంటే కాస్మెటిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్స్ అని అంటారు. దాని మీద విధించినటువంటి ట్యాక్సెస్ దే ఆర్ లివైడ్ బై ద government of India but they are collected and appropriated by the states. ట్యాక్సెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ విధించినప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ దాన్ని కలెక్ట్ చేస్తుంది, దాన్ని అప్రోప్రియేట్ చేస్తుంది అనమాట. సో విత్ ఇన్ సచ్ డ్యూటీస్ విచ్ ఆర్ లివైబుల్ except in the union territories where they collected by the union government. యూనియన్ టెరిటరీస్లో మాత్రం ఇక్కడ అకార్డింగ్ టు ఆర్టికల్ 268 దీని మీద వచ్చినటువంటి ట్యాక్సెస్ స్టేట్ తీసుకోవచ్చు, కానీ యూనియన్ టెరిటరీస్లో మాత్రం యూనియన్ గవర్నమెంట్ వచ్చి ఆ ట్యాక్సెస్ని కలెక్ట్ చేసుకోవడం, అకామిడేట్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇట్ ప్రొసీడ్స్ దీస్ డ్యూటీస్ లివైడ్ విత్ ఇన్ ద స్టేట్ బై అసైన్డ్ టు దట్ స్టేట్ ఓన్లీ డు నాట్ ఇన్ఫార్మ్ టు ద పార్ట్ ఆఫ్ ద కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా దీని గురించి కూడా నేర్చుకోవాలి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రిపరేషన్ జస్ట్ స్టార్ట్ చేసినట్లయితే కనుక మీకు దీని గురించి ఐడియా లేకపోతే కనుక దీన్ని మరి ఒకసారి చదవండి. దాని తర్వాత మరలా ఒకసారి ఈ ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ స్టేట్స్ గురించి కూడా నేర్చుకోనండి. తర్వాత సర్వీస్ ట్యాక్స్ విచ్ ఇస్ లివైడ్ బై ద సెంటర్ బట్ కలెక్టెడ్ అండ్ అప్రాక్సిమేటెడ్ బై ద సెంటర్ అండ్ స్టేట్స్. సో ఈ ట్యాక్సెస్ ఏదైతే ఉందో అది సెంటర్ విధించింది, దే ఆర్ కలెక్టెడ్ అండ్ అప్రోప్రియేటెడ్ బై ద స్టేట్స్. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్, ఇక్కడ మనం డిస్కస్ చేసింది నార్మల్ ట్యాక్సెస్ విచ్ ఆర్ లివైడ్ ఆన్ what do we call medical and toiletry preparations. Next we are discussing about the service tax. ఈ సర్వీసెస్ మీద విధించినటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సేమ్ ఇలాగే సెంటర్ విధించినప్పటికీ కూడా దే కెన్ బి కలెక్టెడ్ అండ్ అప్రోప్రియేటెడ్ బై బోత్ సెంటర్ అండ్ స్టేట్స్. ఈ మార్పుని మనం గమనించాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కలెక్షన్ అండ్ అప్రోప్రియేషన్స్ దే ఆర్ ఫార్ములేటెడ్ బై ద పార్లమెంట్. దాన్ని కలెక్ట్ చేసే విధానం ప్రిన్సిపల్స్ అని అంటే విధానం, ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి అంతా కూడా పార్లమెంట్ ద్వారా నిర్ణయించబడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ 269 చూసుకుందాం. ట్యాక్సెస్ లివైడ్ అండ్ కలెక్టెడ్ బై యూనియన్ బట్ అసైన్డ్ టు స్టేట్స్ విత్ ఇన్ విచ్ దే ఆర్ లివయబుల్. ఈ సక్సెషన్ డ్యూటీ మనం చూసుకున్నట్లయితే ఒక పొలం ఉంది, ఆ పొలము ఓ మనిషి దగ్గర నుంచి ఇంకో మనిషి కొనుక్కుంటున్నాడు. ఆ కొనుక్కుంటున్నప్పుడు దానికి కొంత అమౌంట్ని మనం పే చేయాలి. అది 2 రూపాయలే అవని 10 రూపాయలే అవని. ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ సక్సెషన్ డ్యూటీ ఏదైతే ఉందో విచ్ ఇస్ రిలేటెడ్ టు ద ప్రాపర్టీ ఆర్ ద అగ్రికల్చర్ ల్యాండ్, ఇట్ గోస్ టు స్టేట్ విచ్ ఇస్ లివైడ్ బై ద యూనియన్ గవర్నమెంట్. అది యూనియన్ గవర్నమెంట్ ద్వారా నిర్ణయించబడింది, స్టేట్ దాన్ని తీసుకోవచ్చు. ఓకే, అసైన్ టు ద స్టేట్స్ విత్ ఇన్ విచ్ దే ఆర్ లివయబుల్. నెక్స్ట్ ఎస్టేట్ డ్యూటీ, టర్మినల్ taxes which are on goods and passengers carried by the railways, sea and air. వీటి గురించి మనం ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాం కదా, దాన్ని మరి ఒకసారి గుర్తు చేస్తాను. ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే టర్మినల్ గూడ్స్ ద్వారా టర్మినల్ ట్యాక్సెస్ ఏవైతే గూడ్స్ అండ్ ప్యాసింజర్స్ మీద విధించబడి ఉన్నాయో అవి అంతా కూడా సెంటర్ నిర్ణయిస్తుంది. అండ్ దే కెన్ బి collected assigned to the states within which they are
లివయబుల్. అండ్ రైల్వే ఫేర్స్ మీద, ఫ్రైట్ టికెట్స్ మీద, ట్రాన్సాక్షన్స్, స్టాక్ ఎక్స్చేంజెస్ మీద వచ్చినటువంటి క్యాష్ అంతా కూడా, ట్యాక్సెస్ అంతా కూడా స్టేట్ కెన్ లివై దట్. నెక్స్ట్ ఆర్టికల్ 217 చూద్దాం. Taxes levied and collected by the union and distributed between the union and state. ఈ ట్యాక్సెస్ అకార్డింగ్ టు ఆర్టికల్ 270 ద్వారా ట్యాక్సెస్ అనేవి యూనియన్ గవర్నమెంట్ ద్వారా విధించబడినాయి. తర్వాత ఇక్కడ ఒక మెలుకుంది. ఆ డిస్ట్రిబ్యూటెడ్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో, ఆ కలెక్టెడ్ డిస్ట్రిబ్యూటెడ్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పంచుకోవచ్చు. మరి ఎలాంటి రకాలైనటువంటి ట్యాక్సెస్ని యూనియన్, స్టేట్ మధ్య డివైడ్ చేయొచ్చు అనేది చూస్తే, సర్టన్ ట్యాక్సెస్ విచ్ ఆర్ లివైడ్ యాజ్ వెల్ యాజ్ కలెక్టెడ్ బై ద union, but they proceeds are divided between union and the states in a certain proportion in order to effect an equitable distribution of the financial resources. According to article 270, ఈ ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో దే కెన్ బి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఇప్పుడు రూపాయి ఉందంటే ₹10 వీళ్ళు తీసుకోవచ్చు, ₹10 వీళ్ళు తీసుకోవచ్చు అనమాట. అలాగా అకార్డింగ్ టు ఆర్టికల్ 270. సో దిస్ కేటగిరీ ఏమి ఉంటాయంట, ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ విచ్ ఆర్ రిఫర్డ్ టు యూనియన్ లిస్ట్. 3 కేటగిరీస్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ సర్చార్జ్, ఎనీ సెస్ లివైడ్ ఆన్ స్పెసిఫిక్ పర్పసెస్. సో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుందంట, taxes which are prescribed by the president on the recommendation of the finance commission. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 270 అనగానే మనకి గుర్తు రావాల్సింది ఆర్టికల్ 268 దగ్గర నుంచి 293 వరకు కూడా ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంది. దాంట్లో ఉన్నటువంటి ఆర్టికల్ 270 దేని గురించి మాట్లాడుతుంది అని అంటే, కొన్ని రకాలైనటువంటి పన్నులు యూనియన్ గవర్నమెంట్ విధించినప్పటికీ కూడా ఆ కలెక్ట్ చేసినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో అవి సెంటర్కి, స్టేట్స్ మధ్య ఈక్వల్గా డివైడ్ చేయబడుతుంది. దాంట్లో ప్రెసిడెంట్ నిర్ణయించినటువంటి విధంగా ఆ యొక్క ట్యాక్సెస్ అనేవి నిర్ణయించడం జరుగుతుంది. మరి ప్రెసిడెంట్ ఏ విధంగా ట్యాక్సెస్ని నిర్ణయిస్తారు అని చెప్పి చూస్తే, పార్లమెంట్ వాట్ వి కాల్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ మీద వాళ్ళు ఏ ట్యాక్సెస్ని అయితే సర్చార్జెస్ని, సెస్ని పెడతారో ఆ పరంగానే ఆ యొక్క ట్యాక్సెస్ అనేవి పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ సర్చార్జ్ ఆన్ సర్టెన్ ట్యాక్సెస్, ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 271. పార్లమెంట్లో లీవై సర్చార్జెస్, ట్యాక్సెస్ మెన్షన్ చేయడం జరిగింది ఈ 2 కేటగిరీస్లో. They comes under article 369 and 370, and it proceeds to such charges to go to center exclusively and they are not shareable. ఇప్పుడు వచ్చినటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో సర్చార్జెస్ ద్వారా, నెక్స్ట్ ఈ సెస్ ద్వారా వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవి 100% యూనియన్ గవర్నమెంట్కి అంటే సెంటర్కి వెళ్ళిపోతాయి. కానీ దాంట్లో నుంచి రూపాయి కూడా, చిల్లి గవ్వ కూడా స్టేట్ తీసుకోవడానికి లేదు. తర్వాత ట్యాక్సెస్ లివైడ్ అండ్ కలెక్టెడ్ రిటైన్డ్ బై ద స్టేట్స్. ఏంటి, దీస్ ఆర్ ద ట్యాక్సెస్ enumerated in the state list which are 20 in number. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఏవైతే స్టేట్ లిస్ట్లో ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకు మాత్రమే స్టేట్స్ తీసుకోవచ్చు. అంటే అది దానికి వచ్చినటువంటి ఆ యొక్క వాట్ వి కాల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సెంటర్కి షేర్ చేయాల్సినంత అవసరం లేదు. ఆ 20 నెంబర్స్ నుంచి వచ్చినటువంటి ట్యాక్సెస్ అది స్టేటే ఎక్స్క్లూజివ్గా ఉంచుకోవచ్చు అనమాట. గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ గురించి మనం తెలుసు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, పార్లమెంట్ మేక్స్ దిస్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఈ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ని తీయడం జరుగుతుందన్నమాట. అకార్డింగ్ టు ఆర్టికల్ 275 ఏ స్టేట్ అయితే అసిస్టెన్స్ కావాలి అంటే మన రాష్ట్రానికి కొంత అవసరం ఉంది, ధనం అవసరం ఉంది, లేదంటే హుదూద్ టైంలో మనం చూసాం కదా, ఏదో ఒక పరిస్థితి వచ్చింది సడన్గా, దానికి
నిర్ణయించినటువంటి స్టేట్ బడ్జెట్ కన్నా ఇంకొంచెం మనీ ఎక్కువ ఇవ్వాల్సి ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లో అంటే సహాయం చేయాలి అత్యవసర పరిస్థితుల్లో ఆ యొక్క స్టేట్ మరలా తిరిగి పుంజుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ధనము దానికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది అకార్డింగ్ టు ఆర్టికల్ 275. ఆ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అమౌంట్ని ఎక్కడి నుంచి తీసుకుంటారు అని చెప్పి చూస్తే కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి దానిని తీసుకోవడం జరుగుతుందన్నమాట. పర్టికులర్గా వెల్ఫేర్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ని గురించి ఆ యొక్క గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ని ఉపయోగిస్తారు, విచ్ ఈస్ ఇంక్లూడింగ్ ద స్పెషల్ గ్రాంట్ టు అస్సాం యాజ్ వెల్. Next, statutory grants which are made on recommendation of the Finance Commission. ఇది ఆర్టికల్ 282లో మనం దీన్ని చదువుకుంటాం, which provides for the discretionary grants by the center and states both for the public purposes. పబ్లిక్ పర్పసెస్ కోసం అంటే మనుషుల యొక్క క్షేమం కోసం ఈ యొక్క స్టాట్యుటరీ గ్రాంట్స్ని తీసుకోవచ్చు. స్టాట్యుటరీ గ్రాంట్స్ని ఎవరు ఎవరు రిలీజ్ చేస్తారంటే ఫైనాన్స్ కమిషన్ అపాన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్. సో ఈ సెంటర్ అనేది గ్రాంట్స్ మీద ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరి ద్వారా? ఈ ప్లానింగ్ కమిషన్ యొక్క సలహా ద్వారా, రికమెండేషన్ ద్వారా. ఈ ప్లానింగ్ కమిషన్ అనేది ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి లోన్స్ గురించి చూద్దాం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లోన్ తీసుకోవాలి, లేదంటే కనుక యూనియన్ గవర్నమెంట్ లోన్ తీసుకోవాలి. దానికి కూడా ఒక పద్ధతి పాడు అనేది ఉండాలి కాబట్టి దాని గురించి కూడా తెలుసుకుందాం. లోన్స్. ద యూనియన్ గవర్నమెంట్ it may provide a loan to any state which gives the guarantees with respect to the loans raised by any state. That is the thing. So according to article 274, previous sanction of president, దీని గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో no bill, no amendment can be introduced or moved either house of the parliament. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎలాంటి బిల్ కానీ అమెండ్మెంట్ కానీ పెట్టనవసరం లేకుండానే ప్రీవియస్ శాంక్షన్ ద్వారా ప్రెసిడెంట్ ఆయన ఈ యొక్క శాంక్షన్స్ చేయవచ్చు అనమాట. సో ఇట్ ఇంపోజెస్ అ వారీస్ ఆఫ్ ఎనీ ట్యాక్స్ ఇన్ విచ్ స్టేట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్ కొద్దీ ఆ ట్యాక్సెస్ అనేవి వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఈ అగ్రికల్చర్ ఇన్కమ్ని మనం తీసుకున్నట్లయితే కనుక ఇది ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో వస్తుంది. ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో వస్తుంది. సో ఇట్ ఎఫెక్ట్స్ ద ప్రిన్సిపల్స్ ఆన్ విచ్ ద మనీ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ in between the states. Next, it imposes the surcharges on the state taxes for the purpose of the union government. Next, article వచ్చేసి article 301, which is the freedom of trade, commerce and intercourse throughout the territory of India is guaranteed. But parliament, it has some kind of power. పార్లమెంట్కి ఒక రకమైనటువంటి పవర్ ఉంది. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆధారితంగా కొన్ని రకాలైనటువంటి రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయగలదు అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ట్రేడ్కి, కామర్స్కి, ఇంటర్కోర్స్కి సంబంధించినంత వరకు కూడా ఇండియన్ టెరిటరీలో ఫ్రీడమ్ అనేది ఉంది అకార్డింగ్ టు ఆర్టికల్ 301. సో ఇప్పుడు నేను వెళ్ళి గంజాయి అమ్ముతాను, డ్రగ్స్ అమ్ముతానంటే కుదరదు, తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. దాన్ని ట్రేడ్ అనరు, దాన్ని కామర్స్ అనరు. సో ఆల్ ద ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అదర్ దెన్ ద అగ్రికల్చరల్ ఇన్కమ్ దే ఆర్ లివైడ్ బై ద యూనియన్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అనేది దాన్ని ఇస్తూ ఉంటుంది. బట్ స్టిల్ స్టేట్ లెజిస్లేచర్లో ఆ ట్యాక్సెస్ని ప్రొఫెషన్ మీద, ట్రేడ్ మీద వాళ్ళు ఎలాగ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది అనమాట, ఎలాగ ట్యాక్సెస్ అనేవి ఇవ్వాలి అని. మరి నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ని ఎలాగ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అంటే, ఇప్పుడు ట్యాక్స్ రెవెన్యూస్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇన్ బిట్వీన్ స్టేట్ అండ్ యూనియన్ అనేది మనం చూసాం. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేది ఫ్రమ్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, రైల్వేస్, బ్యాంకింగ్, బ్రాడ్కాస్టింగ్, కాయినేజ్, కరెన్సీ, central public sector enterprises,
ఎస్చీట్ అంటే ఒక మనిషి ఉన్నాడు, అతనికి సంబంధించినంత వరకు కూడా నెక్స్ట్ వారసులు ఎవరు లేకపోతే ఈ యొక్క మనిషి యొక్క ఆస్తి అంతా కూడా గవర్నమెంట్కి చెందుతుందనమాట. దాన్ని మనం ఎస్చీట్ అని అంటున్నాం. తర్వాత ల్యాప్స్, టర్మినేషన్ ఆఫ్ రైట్స్. ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ని చేస్తూ ఉన్నాడు, అతనికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా ఇతను జైలుకి వెళ్ళిపోతే నెక్స్ట్ అనుభవించడానికి ఎవరు లేకపోతే కనుక ఆ యొక్క ఆస్తిని అంతా కూడా సెంటర్ తీసుకోవచ్చు. తర్వాత ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేవి స్టేట్కి ఎలాగా వస్తాయని చెప్పి చూస్తే ఇరిగేషన్ ద్వారా, అడవుల ద్వారా, ఫిషరీస్ ద్వారా, స్టేట్ పబ్లిక్ సెక్టార్ ద్వారా, స్టేట్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ద్వారా. ఎస్చీట్, ల్యాబ్స్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది. ఇఫ్ ప్రాపర్టీ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్, ఆ పర్టికులర్ స్టేట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అయితే అది స్టేట్ గవర్నమెంట్ తీసుకోవచ్చు అనమాట. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేది ఇలాగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తర్వాత ప్రొవిజన్ అనేది ఎలాగా ఇట్ హ్యాస్ బీన్ మేడ్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్. ఇది టు రికమెండ్ టు ద presidents to take certain measures for distribution of financial resources between union and state government. It comes under Article 280. Next, under the situation of emergency, national emergency అవ్వచ్చు, లేదంటే కనుక ఇన్సర్జెన్సీ అవ్వచ్చు, ఎలాంటి ఎమర్జెన్సీ అనేది వచ్చినా కానీ, నేచురల్ క్యాలమిటీస్ ద్వారా వచ్చినటువంటి ఎమర్జెన్సీ అయినా, స్టేట్ ఎమర్జెన్సీ అయినా, ఈ ఫైనాన్షియల్ రిలేషన్స్ అనేవి చేంజెస్ అవుతాయి అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. అప్పుడు ప్రెసిడెంటే దాన్ని కాన్స్టిట్యూషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూస్ని డిసైడ్ చేస్తారనమాట. అప్పుడు స్టేట్స్కి ఎంత వెళ్ళాలి, సెంటర్కి ఎంత వెళ్ళాలి అని చెప్పి. అల్టిమేట్గా కింగ్ ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏది చేస్తేనే అది డిసైడ్ అవుతుంది విత్ ద ఒపీనియన్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్. మరి ఇందాక మనం వర్టికల్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, నేనైతే మీకు చెప్పాను చదువుకోమని, కానీ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓపిక్గా వినండి. వర్టికల్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ అంటే ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సింపుల్గా చెప్పాలి అంటే వర్టికల్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ అని అంటే ఇప్పుడు సెంట్రల్ జిఎస్టీ నుంచి కొంత అమౌంట్ అనేది వెళ్తుంది కదా, ఆ అమౌంట్ మన స్టేట్కి వచ్చేది 44% అయితే మిగతాదంతా కూడా సెంటర్కి వెళ్ళిపోతుంది. ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా స్టేట్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో సెంటర్కి వెళ్ళిపోతే దానికి స్టేట్కి ఉన్నటువంటి ఈ 44%లో ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఎక్స్పెండిచర్కి సరిపోదు, కాబట్టి అదే వర్టికల్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్ అని అంటున్నాం. సో ఈ అలొకేషన్ ఆఫ్ టాక్సేషన్ పవర్స్ అండ్ ఎక్స్పెండిచర్ రెస్పాన్సిబిలిటీస్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద సెంటర్, ఇట్ క్రియేట్స్ అన్ ఇంబ్యాలెన్స్. దట్ ఇంబ్యాలెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ వర్టికల్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్. అర్థమైంది కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్టికల్ ఫిస్కల్ ఇంబ్యాలెన్స్. మరి జిఎస్టీ కౌన్సిల్ గురించి తెలుసుకుందాం. జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి? ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 122nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, in short we can call that as CAB, which is passed by both the houses in the parliament in 2016. తర్వాత ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది 15 states ద్వారా was passed by more than 15 states. Thereafter Honorable President gave an assent to Constitution 101st Amendment, that is 101 Amendment, which is taken place what we call ఈ యాక్ట్ అనేది బిల్ యాక్ట్గా ఇప్పుడు మారింది అని అనేది 2016లో. సిన్స్ దెన్ జిఎస్టీ కౌన్సిల్ అనేది బ్రింగింగ్ ఎగ్జిస్టెన్స్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ టు డిసైడ్ రిలేటింగ్ టు ద జిఎస్టీ. ఈ జాయింట్ ఫోరం అనేది ఉంది. ఇట్ ఈస్ జాయింట్ ఫోరం ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్స్ which was set up by the president. ఈ జిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ యొక్క జాయింట్ ఫోరం.
ఇది ప్రెసిడెంట్ ద్వారా సెటప్ చేయబడింది యాజ్ పర్ ద ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ క్లాజ్ 1. సో ఇట్ ఈస్ డన్ బై ద అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎన్నో అమెండ్మెంట్ జిఎస్టీ అని అడిగితే 101 అమెండ్మెంట్ 101 అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మరి 122nd అమెండ్మెంట్ బిల్ అన్నారంట కదా. మరి బిల్కి యాక్ట్కి అంటే బిల్ అంటే మనం పెట్టినటువంటి ప్రపోజల్ని బిల్ అంటాం. అది కనుక పాస్ అయితే పార్లమెంట్లో దాన్ని మనం యాక్ట్ అంటున్నాం. అందుకే ఇక్కడ 122nd అమెండ్మెంట్ బిల్ అని ఉంది, ఇక్కడ 101 అమెండ్మెంట్ యాక్ట్ అని అంటున్నాం. దిస్ ఈస్ అబౌట్ ద జిఎస్టీ కౌన్సిల్. సో జిఎస్టీ కౌన్సిల్లో మెంబర్స్ ఎవరున్నారు? యూనియన్ ఫైనాన్స్ మినిస్టరు చైర్పర్సన్గా యాక్ట్ చేస్తారనమాట. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ ఫ్రమ్ ద సెంటర్. ఈచ్ స్టేట్ ఒక మినిస్టర్ని ఇన్ఛార్జ్గా నామినేట్ చేయొచ్చు. దేనికంట? ఫైనాన్స్కి, టాక్సేషన్కి. ఎనీ అదర్ మినిస్టర్ కెన్ ఆల్సో బీ ద మెంబర్ ఆఫ్ దిస్ జిఎస్టీ కౌన్సిల్. మరి జిఎస్టీ కౌన్సిల్ చేసేటువంటి ఫంక్షన్ ఏంటి? అకార్డింగ్ టు ఆర్టికల్ 279, కౌన్సిల్ it makes a recommendations to the union and the states on important issues related to GST. ఆర్టికల్ 279 ప్రకారం స్టేట్లో, యూనియన్లో జిఎస్టీకి సంబంధించినంత వరకు ఏమైనా మార్పులు చేయాలంటే, గూడ్స్కి సర్వీస్ ట్యాక్సెస్కి మధ్య ఏమైనా మార్పులు చేయాలంటే ఈ కౌన్సిల్ అనేది రికమెండ్ చేస్తుందన్నమాట. సో ద సర్వీసెస్ దట్ మే బీ సబ్జెక్టెడ్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ద జిఎస్టీ. ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి వస్తువులు, నేను ఎగ్జాంపుల్గా బిస్కెట్ తీసుకుంటా. ఈ బిస్కెట్ మీద ట్యాక్స్ అనేది వేయాలా, ఎగ్జంప్షన్ ఇవ్వాలా అనేది డిసైడ్ చేసేది ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ అనమాట. సో ఇట్ ఫార్మ్స్ ద మోడల్ జిఎస్టీ లాస్. ఇట్ ఆల్సో డిసైడ్స్ ద వేరియస్ రేట్స్ స్లాబ్స్ ఫర్ జిఎస్టీ. వేరియస్ రేట్ స్లాబ్స్ అనేది జిఎస్టీలో డిసైడ్ చేసేది కూడా ఈ జిఎస్టీ కౌన్సిలే. సో ఇప్పుడు మనం ఫర్ ఇన్స్టెన్స్ ఇఫ్ వి టేక్ ఒక ఇంటరిమ్ రిపోర్ట్ అనేది ఉంది, ఒక ప్యానల్ ఆఫ్ మినిస్టర్స్ దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఇంపోజింగ్ 28% జిఎస్టీస్ ఆన్ క్యాసినోస్, ఆన్లైన్ గేమింగ్ అండ్ హార్స్ రేసింగ్. ఇది ప్రపోజ్ చేసింది ఎవరు? హియర్ వీ కెన్ సీ it is proposed by the panel of ministers who are there in GST council. So ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ అనేది విధించాలి, దేని మీద ఎంత ట్యాక్స్ అనేది విధించాలి అనే పనిని చూసుకునేటువంటిది జిఎస్టీ కౌన్సిల్ అనమాట. మరి జిఎస్టీ వచ్చిన తర్వాత జరిగినటువంటి రిఫార్మ్స్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, క్రియేషన్ ఆఫ్ కామన్ నేషనల్ మార్కెట్ అనేది జరిగింది. అంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ కింద దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. వన్ నేషన్ వన్ ట్యాక్స్. నేషనలైజేషన్ ఆఫ్ కామన్ మార్కెట్ నేషనలైజేషన్ అయిపోయింది. దాని మీద విధించబడినటువంటి ట్యాక్సెస్ అంతా కూడా ఒక యూనిఫామ్ పద్ధతిలో మారిపోతుంది. తర్వాత అమాల్గమేటింగ్ a large number of central and state taxes into a single tax. సెంటర్కి సంబంధించినంత వరకు, స్టేట్స్కి సంబంధించినంత వరకు కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు విధించుకునేటువంటి కొన్ని రకాలైనటువంటి ట్యాక్సెస్, దాని మీద సమస్త అధికారం కూడా యూనియన్ గవర్నమెంట్ తీసుకుంది బికాస్ ఆఫ్ దిస్ సింగిల్ ట్యాక్స్ సిస్టమ్. సో మిస్టిగేషన్ ఆఫ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని అంతమొందించడానికి ఇది ఉపయోగపడింది. జిఎస్టీ దట్ మర్చెంట్ పేస్ టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్, they are considered as inputs. They can set off later against the tax applicable on the supply of final goods and services. So it is a set of tax which is called as input tax credit. Next, GST thus avoids the cascading effect. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది లేకుండా చేస్తుంది ట్యాక్స్ మీద, విచ్ ఇంక్రీజెస్ ద ట్యాక్స్ బర్డెన్ ఆన్ ద ఎండ్ కస్టమర్ మీద ఈ యొక్క ట్యాక్స్ అనేది ఉంది, బర్డెన్ అనేది ఉంది. తర్వాత రిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ బర్డెన్ గురించి కూడా ఇది
ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అంటే జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి ట్యాక్స్ బర్డెన్ని కొంతవరకు కూడా తగ్గించింది. కన్జ్యూమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అనమాట. ఓవరాల్గా ట్యాక్స్ మీద ఈ యొక్క బర్డెన్ అనేది తగ్గింది. ఇండియన్ ప్రొడక్ట్స్ ఇంకొంచెం కాంపిటేటివ్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇండియన్ ప్రొడక్ట్స్ వెళ్ళాలి అంటే కనుక ఈ యొక్క జిఎస్టీ ద్వారా ఇండియన్ ప్రొడక్ట్స్ అనేవి ఇంకా కొంచెం ఎక్కువగా కాంపిటేటివ్గా అయినాయి డొమెస్టిక్ మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా. సో ఇది ఫుల్ న్యూట్రలైజేషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ అనేది వాల్యూ అక్రాస్ ద చైన్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరిగింది. మన యొక్క వస్తువుల యొక్క క్వాలిటీ క్వాంటిటీ అనేది పెరగడం ద్వారా డొమెస్టిక్ మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మన యొక్క వస్తువులకి కాంపిటీషన్ అనేది పెరిగింది. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ 18th January current affairs. If you have any doubt, you can please let me know in the comment section. I wouldn't mind to clear them. Thank you.